ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ అండి. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగుల పెన్షనర్లకు గుడ్ న్యూస్. మరో 4% పెరగనున్న డిఏ ఇక ప్రకటనే తరువాయి. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రానుందా? త్వరలో డిఎన్ఎస్ అలవెన్సెస్ డిఏ పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని అంటే అవుననే సమాధానం అయితే వస్తుంది. పలు ఆన్లైన్లో నివేదికలు చెబుతున్న దాని ప్రకారం దాదాపు 40% డిఏను ఈ మార్చిలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది అమలైతే ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్సెస్, డిఎన్ఎస్ రిలీఫ్ అనేది 50% దాటిపోతుంది. ఈ సర్దుబాటు కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ పారిశ్రామిక కార్మికుల కోసం రూపొందించిన వినియోగదారుల సూచి డేటా ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం 12 నెలల సగటు డేటా 392.83గా ఉంది. ఈ గణాంకాల ఆధారంగా డిఏ అనేది ప్రాథమిక వేతనంలో దాదాపు 50.25% అవుతుందని తెలియజేయడం జరిగిందన్నమాట.